హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో ఏమేమి చేసుకున్నా చూపిస్తాను. నేను వీడియోలు చేయక చాలా రోజులు అయింది, కానీ కొంచెం చిన్న వీడియో చేద్దామని ఈరోజు స్టార్ట్ చేసిన. అయితే ఈరోజు నేను పొద్దునైతే పప్పుచారు చేసిన, తర్వాత టమాటా క్యాప్సికమ్. పొద్దున మా అమ్మాయికి టిఫిన్కి గోకరకాయ వండిన, బ్రేక్ఫాస్ట్కి చపాతీ. గోకరకాయ చపాతీకి టిఫిన్కి అయిపోయింది. ఇంకా రైస్ ఉండలేదు, 1 అట్లా వండుతా. వేడివేడిగా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇవి వచ్చేసి పాలు వేడి చేసి పెట్టిన. ఫ్రెండ్స్, వర్షాకాలం కదా, బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు, ఉతకడానికి వీలైతలేదు. ఇవి ఒక రోజు బట్టలు టబ్బులో ఇన్ని ఉన్నాయి, ఈరోజు ఇవి ఉతకాలి. అయితే ఉతికినా ఆరేయడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఇగో వీళ్ళన్నీ బెడ్రూమ్లో దండం కట్టి ఎవరైనా ఇట్నే ఇళ్ళగా చేస్తారు. ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే బయట కూడా చూడండి ఎన్ని బట్టలు ఆరేసిందో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ వారం రోజుల నుంచి బట్టలు ఆరడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అయితే నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు కదా, ఎందుకంటే కొంచెం నేను మ్యాక్సిమం వీడియోలు చేయక 2-3 months అవుతుంది. అయితే అంతకుముందు నాకు హెల్త్ బాగాలేక చేయలేకపోయినా, తర్వాత మా అత్తమ్మ చనిపోయింది. ఆ తర్వాత చనిపోయినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు అవి అయ్యేవరకు ఈ రోజుకు కొంచెం రిలీఫ్ అయింది. నిన్న పెయింట్ వేసి ఇల్లంతా సర్దే వరకు చాలా టైం అయింది. కాకపోతే మేము కిచెన్లో సామాన్లు కానీ అన్ని రెంట్ హౌస్ కదా, అన్ని సామాన్లన్నీ తీసి పెట్టిన. అయితే ఎట్లా ఉందో చూడండి, మొత్తం ఖాళీగా ఉంది. అన్నీ తీసి ప్యాక్ చేసేసిన. నిన్నటి వరకు ఈ సద్రుడు పని, పెయింటింగ్ పని వర్కే అయిపోయింది. రెంట్ హౌస్ కదా, బాసన్లు కిచెన్లో ఎక్కువ పెట్టుకునేసరికి తోమడానికి చాలా ఇబ్బంది అయింది. అన్నీ ప్యాక్ చేసేసినాం. ఇప్పుడు చనిపోయి 2 months అవకొస్తుంది. వీడియోలు చేయడానికి కూడా హెల్త్ బాగాలేక, నాకు మెయిన్ వీడియోలు చేసినా కానీ ఎడిటింగ్ చేసేటోళ్ళు లేక పిల్లలకు ఇబ్బంది అవుతుంది. అయితే మొత్తం ప్యాక్ చేసి పైన ఇట్లా పెట్టేసి మా పెద్దమ్మాయి ఆఫీస్కి వచ్చి నైట్ డ్యూటీ వచ్చింది కదా, పడుకుంది. ఎక్కువ డిస్టర్బ్ చేస్తే పాపం డిస్టర్బ్ అవుతుంది, అందుకే ఎక్కువ వీడియో తీయలేకపోతున్నా. రెంట్ హౌస్కి మనం ఎంత చేసినా వేస్ట్. ఓన్ హౌస్ లేని వాళ్ళకి, కిరాయి వాళ్ళకి తిప్పాలి, అది వేరే. మన సొంత ఇల్లు అయితే మనం ఎట్లా చదువుకుంటే అట్లాగే సామాన్లు ఉంటాయని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కాల్ చేయాలంటే మళ్ళీ అన్ని తోమి మళ్ళీ అన్ని సదురు చేయడం. అయినా కిచెన్లో సామాన్లు జిడ్డు పట్టిపోతున్నాయి. అందుకే ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా పైన మొత్తం ఇట్లా అన్నీ సర్దేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఉప్పాల. నేను చాలా రోజులు అయిందండి వీడియోలు చేయక. కొంచెం హెల్త్ బాగాలేక, మా అత్తమ్మ చనిపోయి ఆ కార్యక్రమం జరిగి ఇల్లుకు పెయింట్ వేసి చాలా పని ఉండి చేయలేకపోయినా. కాకపోతే ఇప్పుడైనా ఏదైనా వీడియో చేద్దాం, చాలా రోజులు అయింది కదా అని అనుకున్నా. అయితే నేను 3 months కింద నాకు వచ్చిన స్టిచ్చింగ్వి చాలా ఉండిపోయినాయి. కాకపోతే మాకు మా సిస్టరే కాబట్టి తనకు తెలుసు కాబట్టి సమస్య ప్రాబ్లమ్స్ అన్నీ. తను సరే అక్క నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే కుట్టు అన్నది. అయితే ఈరోజు కొంచెం దీంట్లోకి లైనింగ్ తీసుకొచ్చి దీన్ని కుడదామని ట్రై చేసిన. అయితే నేను ఎట్లా కుడుతానో, కొంచెం నా వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈరోజు నేను కుట్టవలసినవి ఏమేమి ఉన్నాయో కొన్ని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడైతే ఇది చేస్తున్నా. ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను నాకు వచ్చినవి ఏమేమి కుట్టేది ఉందో, కాకపోతే ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి, మా పిల్లలే కానీ అవి కానీ. ఇవి మాత్రం కొంచెం కస్టమర్వి. అయితే ఫస్ట్ ఇవి లాంగ్ ఫ్రాక్స్, ఇది పక్క పెట్టేద్దాం. ఇవి చూపిస్తాను. ఒకటి
2 3 4 5 6 చీరలకి 6 బ్లౌజులు లేవు. కొన్నిటికి బ్లౌజులు దీంట్లోకి ఒకటే ఉంది కాబట్టి మూడింటికి కలిపి ఒక సిల్వర్ బ్లౌజులు తీసుకొచ్చి కుట్టక్క అని చెప్పింది. 3 ఏమో శారీలో బ్లౌజులు. దానికి ఇది నేనే కొనుక్కొచ్చిన సిల్వర్ బ్లౌజ్ ఇది ఒకటి కుడదామని ఫాల్స్ తీసుకొచ్చిన. దీంట్లో ఫాల్స్ బ్లౌజులు కుట్టాలి. అట్లాగే వేరే కస్టమరు ఈరోజు ఇస్తుంది. ఇది ఒకటి ఫాల్ వేసేయాలి. ఇంకొకటి ఇది కూడా ఫాల్ బ్లౌజ్ కుట్టాలి. ఇది బ్లౌజ్లో నాకు వీలైతే నేను ఎట్లా కుడతానో డిజైన్ ఏమి వేస్తానో అది కూడా నేను పెడతాను చూడండి. తర్వాత వచ్చేసి ఇది ఒకసారి ఇది వేరే కస్టమర్ది. ఈ బ్లౌజ్ కట్ చేసి పెట్టిన చాలా రోజులు అవుతుంది. అయితే అది ఈరోజు ఒకటి కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా. రాత్రి వరకు పని ఎక్కువ ఉండి సరిపోవడం, నాకు టైం సరిపోక కుట్టడం కూడా వీలైతలేదు. కాకపోతే కుట్టివ్వాలి కాబట్టి వచ్చే ముందు దసరా సీజన్ కాబట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకుంటే నేను కస్టమర్లే తీసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలే కూడా చాలా ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు ప్రతి టైలర్ల పిల్లలు ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం కుట్టుకోము. ఇప్పుడు వేరే కస్టమర్ వచ్చిందనుకో టైం తీసుకొనైనా మనం వాళ్ళకి కుట్టేయగలుగుతాం, కానీ మనం కానీ కుట్టుకోలేము. మా పిల్లలు అదే అంటారు. మీకు ఇది మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ అనేది డ్రెస్ టాప్ అండ్ బాటమ్ కుట్టాలి. ఇది ఒకటి నాకు వీలైతే నేను ఎట్లా కుడతానో ఎట్లా కట్ చేస్తున్నా కూడా నేను స్టిచ్చింగ్ చార్జ్ పెడతాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇవన్నీ మా సిస్టరు అంటే మా కజిన్ సిస్టరు వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్స్ కుట్టమని తన శారీస్ అన్ని చాలా వరకు ఆల్మోస్ట్ వాళ్ళకి నేనే కుట్టాను. నన్ను మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తుంది. అక్క నీకు నచ్చినట్టు కుట్టు అంటది. ఏది కుట్టినా తను ఇట్లుంది అట్లుందని ఏమీ అనదు. తను నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఒకనొక దశలో నాకు పాత మిషన్ ఉంది. ఆ మిషన్ చాలా 50 ఇయర్స్ది. ఆ మిషన్తో నేను చాలా కష్టపడుతుంటే చూసి తన దగ్గర కొత్త మిషన్ తను నేర్చుకుందామని తెచ్చుకుంది. ఆ మిషన్ని నాకు ఇచ్చేసింది. నేను వదిలేక నేను కుట్టాను అని నాకు ఫ్రీగానే ఇచ్చింది. ఇది ఫ్రాక్ కుట్టాలి. ఇది లాంగ్ ఫ్రాక్సే కుట్టాలి. ఇది లాంగ్ ఫ్రాకే. ఇది లాంగ్ ఫ్రాకే. ఇది వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్సే. 1 2 3 4 5 6 7 8 9 9 లాంగ్ ఫ్రాక్లు కుట్టాలి. తను కొన్ని పిక్ పెడతానన్నది. తన దగ్గర చూసుకొని నాకు నచ్చినట్టు కుట్టినంది. ఒకవేళ నేను కుట్టిన తర్వాత ఎట్లా కుట్టినా కూడా చెప్తాను. నేను లాంగ్ ఫ్రాక్స్లు ఓల్డ్ పట్టు సారీస్తో కూడా మా పిల్లలకు చాలా వరకు మంచి మంచి డిజైన్లు కుట్టిన. ఎప్పుడైనా ఆ వీడియో కూడా నేను చేస్తాను. కాకపోతే చాలా రోజులు అయింది కదా అని వీడియోలు మీరు చూడడం మానేయకండి. మీరు లైక్ చేసి షేర్ చేసి నలుగురు పంపిస్తే నాకు కొంచెం ఆదాయంగా ఉంటుంది. చాలా ఇట్లా అంటే చెప్పుకోం కొన్ని. తర్వాత ఇక మీకు కావాల్సినట్టు వీడియోలు ఏం కావాలో చెప్తే నేను ఆ వీడియోలు చేస్తాను. కాకపోతే నేను వీడియోలు చేయక కూడా 3 months అవుతుంది. ఒకవేళ వీడియోలు చేసినా నాకేం ప్రాబ్లం అంటే ఎడిటింగ్ రాదు. మా అమ్మాయికేమో ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు వచ్చి ఎడిటింగ్ చేయమంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కూడా నేను చాలా వరకు చేయాలా వద్దనుకుని ఆలోచించిన రోజులు ఆగిపోయినా. సర్లే పిల్లలు కూడా అన్నారు నువ్వైతే చేసి పెట్టరాదు మేము చేస్తాము అన్నారు. అందుకని ఈ వీడియో చేయాలనుకొని ఈరోజు చేస్తున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మై ఛానల్ పేరు లైఫ్ ఆఫ్ పుప్పాల. మీరు లైక్ చేశారని ఒక చిన్న ఆశ. మీకు ఇవన్నీ ఒకవేళ నేను కుట్టి ఎలా కుడతానో మీకు పిక్ పెట్టమంటే కూడా తర్వాత నేను స్టిచ్చింగ్ కూడా పెట్టాలనుకుంటున్నా. మీకు పెట్టాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. సరే అండి, హాయ్ బాయ్.